నమస్తే అండి. ఇప్పుడు మనం చూడబోయేది 200 గజాలు భోగాపురం దగ్గర ఉన్న ఉడా లేఅవుట్లో ఒక బిట్ అండి. ఇది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. ఇది ఓల్డ్ వెంచర్. ప్రజెంట్ వెంచర్ అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా చుట్టూ చాలా కంపెనీస్ అయితే వెంచర్స్ ప్లాన్ చేశాయి. అవి ప్రజెంట్ రన్నింగ్ ప్రైస్ అయితే 14,500. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 14,000 13,000 మినిమం స్టార్టింగ్ అండి. 13,000 కూడా చాలామంది పెట్టట్లేదు. 13,500 14 అది కూడా ఆఫర్లు పెట్టి. అయితే ఇప్పుడు మనం చూడబోయేది సేమ్ దానికన్నా ఇంకొంచెం హైవే రోడ్డుకి దగ్గరగా ఉన్న ఓల్డ్ వెంచర్. అంతే, ఓల్డ్ అయినా న్యూ అయినా సరే అది ల్యాండ్ వాల్యూ అండి. ఒక వస్తువు అయితే ఓల్డ్ అయితే దాని డిప్రిషియేషన్ ఉంటుంది. ల్యాండ్ ఎప్పుడు కూడా డిప్రిషియేషన్ ఉండదు. ఎక్కడున్నా సరే దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కొత్తగా ల్యాండ్ కొన్నా పాత ల్యాండ్ కొన్నా దాని వాల్యూ ఒకే లొకేషన్లో ఉంటే ఒకటే వాల్యూ వస్తుందండి. భోగాపురం చుట్టూ ఉన్న ల్యాండ్స్ ప్రజెంట్ అయితే గజము 14,500 నుంచి నడుస్తూ ఉంటే ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన సైట్ అయితే 200 గజాలు గజము 9,000 అండి. ఈ సైట్ తక్కువకి ఇవ్వడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అర్జెంటు క్యాష్ రిక్వైర్మెంట్ ఉండి ఓనర్ గారు అయితే తక్కువ ప్రైస్కి అయితే ఇది ఇచ్చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మనం ఏ వెంచర్ని మనం టచ్ చేసి ఎంక్వైరీ చేసినా సరే అది 13,000 ప్లస్సే కనిపిస్తుందండి. 13, 14, 15, 18 కూడా కొన్ని వెంచర్స్లో అయితే గజం ధర పలుకుతున్నాయి. ఇదైతే మనకి 9,000 కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కూడా వెంచర్ కాబట్టి మనకి రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్ విషయంలో కూడా మనకి అన్ని విషయాల్లో కూడా ఇది అన్ని నామ్స్ ప్రకారంగా ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా అప్రూవ్డ్ ఇస్తుంది ప్లాట్లు అమ్మడానికి. లక్కీగా ఈ ప్లాట్కి ఆపోజిట్లో ఒక 2 బిట్లు లెఫ్ట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ పార్క్ లాగైతే రావడం జరిగింది. అక్కడ చిన్నపిల్లలు ఆడుకోతగ్గ అన్ని విషయాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ వెంచర్ ఓల్డ్ వెంచర్ కాబట్టి మెయింటెనెన్స్ 5 years తీసుకుంటుంది. తర్వాత మెయింటెనెన్స్ అయితే మనం పర్సనల్గా చేయించుకోవాలి. ఇది అప్రాక్స్గా ఒక 6 years 7 years ఓల్డ్ వెంచర్ అండి. ఓల్డ్ వెంచర్ అయినా సరే ధర విషయానికి వస్తే ఇది భోగాపురం చుట్టుపక్కల ఉన్నది కాబట్టి ఒకటే ప్రైస్ నడుస్తుంది. 14,000 ప్రైస్, ఇది మనకు 9,000కి ఇస్తున్నారు. ఉడాబిట్లు కాబట్టి సరిహద్దు రాళ్ళు అయితే చాలా క్లియర్గా ఉంటాయి. మనకి 4 పక్కన రాళ్ళు అయితే క్లియర్గా వేసేసి ఉంచుతారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర సైట్ కొనడం అంటే అదొక మంచి విషయం అండి. మనకి బ్యాక్ సైడ్ ఉన్న రాళ్ళు మొత్తం సరిహద్దు రాళ్ళు 4 కూడా క్లియర్గా ఉంటాయి. డాక్యుమెంట్లో కూడా హద్దులు క్లియర్గా ఉంటాయి. ఈ స్థలం ముందైతే 30 feet కంటిన్యూగా అవుతుందండి రోడ్డు. డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ అంతా కూడా చాలా నామ్స్ ప్రకారం క్లియర్గా ఉంటుంది. బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఇది తక్కువ బడ్జెట్కి భోగాపురం ఎయిర్పోర్ట్కి నియరు, హైవే రోడ్డుకి ఒక 5.5 kilometers డిస్టెన్స్ అంతే. మహారాజా కాలేజీ దగ్గర నుంచి అయితే ఒక 3.5 kilometers వస్తుంది. ఇప్పుడు వేస్తున్న కొత్త వెంచర్స్కి కన్నా ఇది హైవే రోడ్డుకి అయితే దగ్గరగా వస్తుంది. ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉంటుంది. మనకి అంతా కూడా క్లీనప్ చేసేసిన కొన్ని ఫొటోస్ కూడా మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. సైట్ విజిటింగ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి. కూడా కాబట్టి డాక్యుమెంట్ చెక్ చేసుకుని ఒకసారి సైట్ చూసుకుని రేటు 100%కి 200% రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సైట్ కొనడానికి చూస్తూ ఉంటే ఎంతకన్నా బెస్ట్ ఆప్షన్ అయితే లేదని చెప్పొచ్చు. 9,000 అంటే ఇమీడియట్గా ఉన్న పలంగా మనం తీసుకోదగ్గ ప్రైస్ అని చెప్పొచ్చు అన్నది. ఈ సైట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తూ ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.